అందరికీ నమస్తే. ఈరోజైతే గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఎండుమిరపకాయలు, బుడ్డపప్పులు, నువ్వులు, కరివేపాకు, జీలకర్ర, ధనియాల పొడి, పసుపు, నువ్వులు, తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు, నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 ఉల్లిగడ్డలు, 2 టమాటా పండ్లు అండి. చింతపండును ఇలా నానబెట్టి పెట్టుకోవాలి. ముందుగా పల్లీలను అయితే ఇలా వేయించుకోవాలి. ఎండు దూరగా వేయించుకోవాలి. కరివేపాకు, జీలకర్రను కూడా ఇలా వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలను ఇలా బాగా ఆయిల్లో వేగనివ్వాలి. ఇలా దూరగా వేగనివ్వాలి. ఇలా టమాటా పళ్ళను కూడా ఆయిల్లో వేగనివ్వాలి. పల్లీలను ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి. నువ్వులను కూడా ఇలా దూరగా వేయించి పెట్టుకోవాలి. ఇలా ముందుగా పల్లీలను మిక్సీ జార్లో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే నువ్వులు వేసుకోవాలి. వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలను కూడా ఇందులోనే వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి, పసుపు, కరివేపాకు, జీలకర్ర, అల్లం పేస్ట్, వేయించి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే వేయించుకున్న టమాటోలు ఇలా మిక్సీ పట్టుకోవాలి, పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆనకర ఉప్పు నీటిలో ఇలా సగానికి కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి వంకాయలను. మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ను ఇలా ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా అన్ని వంకాయలకు ఇలా చేసి పెట్టుకోవాలి. కుక్కరు ఇలా హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ అయితే పోసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలండి. నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని అందులో వేసుకోవాలి. ఈ విధంగా తగినన్ని వాటర్ వేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉండాలి. గుమలాడే వంకాయ కర్రీ రెడీ.